రాళ్లతో నిండిన లారీలు, చేతులలో కర్రలు, రాడ్లు, అసభ్యకరమైన మాటలతో దేశాన్ని తిట్టడం, దేశ నాయకులను తిట్టడం, ఇవి విద్యార్థులు చేస్తున్న పనుల్లా మీకు అనిపిస్తున్నాయా? ఒకవైపు స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ను విజయవంతంగా కక్షలోకి పంపి భారతదేశపు కీర్తి ప్రతిష్టతలను ప్రపంచానికి చాటితే, మరోవైపు పివి సింధు ఇప్పటి వరకు ఏ భారతీయ క్రీడాకారులు సాధించని జపాన్ టైటిల్ ను సాధించి దేశ ఖ్యాతిని పెంచితే, విద్యార్థుల కోసం నిరసన అంటూ జంతర్ మంతర్ చేరి అక్కడి నుండి అల్లర్లు సృష్టించి ప్రపంచం ముందు పరువు తీసే పనుల్లో ఉన్నారు కొంతమంది చీడ పురుగు. విద్యార్థుల మరణాల గురించి, నీట్ పేపర్ లీక్ గురించి తప్ప మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇతర దేశాల ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎవరు యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అని తెలుసుకునే FCRA బిల్ ని పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు అని తెలిసి ఫండ్స్ ఎక్కడ ఆగిపోతాయో అనే భయంతో పార్లమెంటుని ముట్టడిస్తాం, పార్లమెంటుని కూల్చేస్తాం నేపాల్ లాగా అని వాగుతుంది. అరే భయ్, ఇది నేపాల్ కాదు, ఇండియా. అగ్రరాజ్యాలకే టచ్ చేసే ధైర్యం కూడా లేదు. కానీ ఒకటైతే నిజం, అల్లర్లు చేస్తున్న చిల్లరగాళ్ళని ఆపే క్రమంలో పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, కొడుతున్నారు, టచ్ చేస్తూ ఉన్నారు. అలా చేసిన పోలీసుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి.